నా పేరు ఆర్ నాగరాజు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల అర్థశాస్త్ర ఉపన్యాసకంగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సూక్ష్మంగా చూసి, ఆ తర్వాత మనకు డిజీక్విలిబ్రియం ఏ విధంగా ఉంటుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో, ఆ తర్వాత డిజీక్విలిబ్రియం పోగొట్టడానికి చేసేటువంటి మార్గాలు ఏందో గురించి పరిశీలిద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీన్స్ మనకి ఏంటంటే, ఒక దేశం మరొక దేశంతో కానీ లేదా ఇతర దేశాలతో కానీ జరిగేటువంటి ఒక వ్యాపారాన్ని ఒక నియమిత కాలంలో క్రమ పద్ధతి రూపంలో రాసేటువంటి ఒక పట్టికనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఒక ఏడాది కాలంలో సుమారుగా మనకి ఉంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఒక కాలాన్ని మనకు ఏడాది కాలంగా భావించుకోవడం జరుగుతుంది మన భారతదేశంలో. ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి ఒక విదేశీ వ్యాపారంలో జరిగేటువంటి ఒక వ్యవహారాన్ని, ప్రతి ఒక్క వ్యవహారాన్ని నమోదు చేస్తాం. వ్యవహారం మీన్స్ అంటే ఎగుమతి దిగుమతి, ఎన్ని ఎగుమతులు అయినాయి మరియు ఎన్ని దిగుమతులు అయినాయి అనేది క్రమ పద్ధతి రూపంలో ఒక పట్టిక రూపంలో రాసేటువంటి ఒక పట్టిక నమోదు చేసేటువంటి ఒక విధానాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీన్స్ అర్థం ఏంటంటే, జరిగేటువంటి ఒక వ్యవహారంలో ఎడమవైపున మొత్తం కూడా ఆదాయాలు, దట్ మీన్స్ మనకి ఏంటంటే ఎగుమతులన్నీ ఎడమవైపున, కుడివైపున మొత్తం ఖర్చులు వ్యయాలు, దట్ మీన్స్ మనకి ఏంటంటే దిగుమతులన్నీ కూడా కుడివైపున నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చివరికి లాస్ట్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు చివరి మొత్తంను ఎగుమతుల మొత్తం ఎంత మొత్తం అయింది, ఆ తర్వాత దిగుమతుల మొత్తం ఎంత మొత్తం అయిందో నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగుమతులలో జరిగేటువంటి ఒక సర్దుబాట్లు ఆ దిగుమతులు జరిగేటువంటి ఒక లోటుపాట్లు ఇవన్నీ కూడా చివరిలో సర్దుబాటు చేయడం జరుగుతుంది. సర్దుబాటు చేసేటప్పుడు ఎగుమతులు తక్కువగా ఉన్నప్పుడు, దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉన్నప్పుడు విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటుగా భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే అది అనుకూల శేషంగా భావించుకోవచ్చు. అది ఏ విధంగా ఉంటుందనేది బ్యాలెన్స్ అని, అందుకే దీన్ని ఏమంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. రెండు కూడా ఆదాయాలు వ్యయాలు రెండు కూడా బ్యాలెన్స్ చేసి మనం చెప్తాం కాబట్టి, ఏది ఎక్కువగా ఉంది, ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయా అని చెప్పి చెప్తాం కాబట్టి, అందుకే దీన్ని ఏమంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. మనకు ఉన్నటువంటి చెల్లింపులు ఏ విధంగా ఉంటాయి, మనకు వచ్చేవి ఉన్నాయా లేకుండా వాళ్ళకు చెల్లించేవి ఉన్నాయా అని చెప్పి చేసేదాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఇందాక చెప్పినట్టుగానే ఎడం వైపున ఎగుమతులు కుడివైపున దిగుమతులు నమోదు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో డబల్ ఎంట్రీ సిస్టమ్ మనకు ఉంటుంది. డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక వ్యవహారం అనేది, ఒక పద్ధతి అనేది 2 సార్లు నమోదు చేయడాన్ని డబల్ ఎంట్రీ సిస్టమ్గా చెప్పవచ్చు. 2 సార్లు నమోదు చేయడం అంటే ఒక వ్యవహారం, ఒక దేశం ఉదాహరణకు అమెరికా దేశానికి జరిగినటువంటి ఎగుమతులు, భారతదేశం అమెరికాకు పంపించినటువంటి ఎగుమతుల మొత్తం ఫలానా 2000 రూపాయలుగా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారాన్ని 2 రకాలుగా చెప్పాలి. భారతదేశ ఖాతాలో నమోదు చేయాలి, ఎగుమతి దాంట్లో నమోదు చేయాలి, అండ్ అమెరికా ఖాతాలో దిగుమతి దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. డబల్ ఎంట్రీ సిస్టమ్గా చెప్పవచ్చు. డబల్ అంటే ఒక వ్యవహారాన్ని ఆదాయం, ఏ దేశానికి ఆదాయం అయితే ఆ దేశం పద్ధతిలో నమోదు చేయాలి, ఏ దేశానికి ఖర్చు అవుతుందో ఆ దేశంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దాన్ని మనకేంటంటే దీన్ని డబల్ ఎంట్రీ సిస్టమ్గా చెప్పవచ్చు. ఈ వ్యవహారాల్లో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో సిస్టమేటిక్ రికార్డు ఉంటుంది. ప్రతి వ్యవహారం కూడా అప్ టు డేట్గా నమోదు చేస్తూ ఉండడం జరుగుతుంది. వ్యవహారం ప్రతిదీ కూడా కూలంకషంగా నమోదు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ వ్యవహారాల్లో మనకేంటి సెల్ఫ్ బ్యాలెన్స్డ్, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వ్యవహారంలో ఎడం వైపున ఆదాయాలు కుడివైపున ఏది ఖర్చులు నమోదు చేసుకుంటా సెల్ఫ్ బ్యాలెన్స్డ్ ఎంత ఉంది, ఎగుమతులు ఎక్కువ ఉన్నాయా దిగుమతులు ఎక్కువ ఉన్నాయా అని చెప్పి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటుంది. సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటుంది. ఏది మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంటుంది. ఇప్పుడు మనకు ముఖ్యమైన విషయాలకు వెళ్దాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఉన్నట్టు ఒక ఖాతా రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని అవర్జా అంట. మనకు అవర్జా రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. ఒక ఖాతాను రాసి దాంట్లో ఎడమవైపున ఆదాయాలు కుడివైపున ఖర్చులు నమోదు చేస్తూ ఉంటాం. ఎడమవైపున ఆదాయాలు అంటే ఎగుమతులు. ఒక దేశం ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఇతర దేశాలకు ఎగుమతులు తన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తిలో ఉన్నటువంటి ఎక్కువైనటువంటి మిగులున్నటువంటి ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. దాన్ని ఆదాయంగా భావించుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకేంటంటే కొంత ఉత్పత్తి తక్కువగా ఉంది లేదా కొరతగా ఉన్నట్టు సందర్భాల్లో అవసరం ఉన్నట్టయితే ఇతర దేశాలు దాని సరుకును తీసుకురావడం జరుగుతుంది, దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దిగుమతి చేసుకుంటున్నట్టయితే దానికి ఖర్చుగా నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎడం వైపున ఆదాయాలు కుడివైపున ఖర్చుగా నమోదు చేస్తున్నట్టయితే ఆదాయాల మొత్తం ఎంత ఉంది,
తర్వాత ఖర్చు మొత్తం ఎంత ఉందో నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఖాతా అనేది పైనుంచి ఉన్నట్టుండగా ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల శేష BOP అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఖాతా అనేది 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. పైనుంచి కింద వరకు ఉన్నట్టుండగా ఖాతా అనేది 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. ఆ విభజితమైనటువంటి ఖాతాలో మొదటి భాగాన్ని కరెంట్ అకౌంట్గా భావిస్తాం, రెండో భాగాన్ని మూలధన ఖాతాగా భావించుకోవడం జరుగుతుంది. ఈ కరెంట్ అకౌంట్ మొదటి భాగం కూడా చూద్దాం. కరెంట్ అకౌంట్ అంటే దీంట్లో కరెంట్ అకౌంట్ మీన్స్ ఏంటంటే ప్రస్తుత ఖాతా అంటే ప్రతి వ్యవహారం కూడా ప్రస్తుతంగా నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీన్స్ ఏంటంటే అప్ టు డేట్గా నమోదు చేసేటువంటి ఒక పద్ధతినే ప్రస్తుత ఖాతాగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి వ్యవహారాన్ని ప్రతి వ్యవహారాన్ని కూడా అప్ టు డేట్గా మనకు ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నమోదు చేసేదాన్ని ప్రస్తుత ఖాతాగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రస్తుత ఖాతాలో మనకు 2 రకాలుగా విభజించబడుతుంది. ఒకటి విజబుల్ అకౌంట్, రెండవది అన్విజబుల్ అకౌంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. విజబుల్ అకౌంట్ మీన్స్ ఏంటంటే కంటికి కనిపించే వస్తువుల ఎగుమతులు మరియు కంటికి కనిపించని వస్తువుల దిగుమతులు చెప్పుకోవచ్చు. ఈ విజబుల్ అకౌంట్ ఏంటంటే భౌతిక రూపంలో కంటికి కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని ఏమంటే విజబుల్ అకౌంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు భౌతిక రూపంలో కానీ లేకుంటే అక్కడ లీటర్ల రూపంలో కానీ బ్యారెల రూపంలో కానీ మనకు కంటికి కనిపించేటువంటి ఒక పరిమాణం 1 మిల్లీగ్రామ్ నుంచి మెట్రిక్ టన్ దాకా ఉంటుండవచ్చు. ఈ కంటికి కనిపించే పరిమాణాన్ని చెప్పడం ఏంటంటే విజబుల్ అకౌంట్గా చెప్తాం. అన్విజబుల్ అకౌంట్ అంటే కంటికి కనిపించినటువంటి వస్తువులు కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అది సాధారణంగా కేవలం భౌతిక రూపంలోనే ఎగుమతులు జరుగుతాయంటే భావించడం తప్పు. మనకు అభౌతిక వస్తువులు కూడా కొన్ని ఎగుమతులు అవుతుంటాయి, కొన్ని దిగుమతులు అవుతుంటాయి. ఆ ఎగుమతి ఏ విధంగా అవుతుంది, దిగుమతి ఏ విధంగా అవుతుందో మనకు పరిశీలించుకోవచ్చు. అన్విజబుల్ అకౌంట్ సేవలు కానీ టెక్నాలజీ కానీ కంటికి కనిపించినటువంటి అభౌతిక వస్తువుల ఎగుమతులు ఎడమవైపు రాసుకుంటాం, అభౌతిక వస్తువుల దిగుమతులు కుడివైపున నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే క్యాపిటల్ అకౌంట్, మూలధన ఖాతా. ప్రస్తుత ఖాతాలో ఉన్నటువంటి సర్దుబాటు మొత్తం మూలధన ఖాతాలను మనం నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుత ఖాతాలో మనకు కేవలం ఎంట్రీ మాత్రమే చేయడం జరుగుతుంది. ప్రస్తుత ఖాతా డ్యూటీ ఏంటంటే జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కేవలం ఎంట్రీ మీన్స్ ఏంటంటే ఎగుమతుల వైపు వస్తే ఎగుమతుల వైపు నమోదు చేయడం కానీ, దిగుమతులు వేస్తే దిగుమతుల మీద నమోదు చేయడం కానీ కేవలం అది మాత్రమే జరుగుతుంది తప్ప ఆ ప్రస్తుత ఖాతాలో మిగతాది అడ్జస్ట్మెంట్ మాత్రం ఈ ఖాతాలో చేయం. జరిగినటువంటి అడ్జస్ట్మెంట్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయా, దిగుమతులు ఎక్కువగా ఉన్నాయా, లేకుంటే పెట్టుబడి ఎక్కువగా ఉందా, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటుంది. మూలధన ఖాతాలో అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇది ఒక పెట్టుబడి అకౌంట్గా చెప్పుకోవచ్చు. ఆ పెట్టుబడి అకౌంట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యవహారాన్ని దీంట్లో నమోదు చేసుకుంటాం. దేశానికి సంబంధించిన పెట్టుబడి సంబంధించిన వ్యవహారాన్ని దీంట్లో సరి చేయడం జరుగుతుంది. దీన్నే క్యాపిటల్ అకౌంట్గా చూడడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ అకౌంట్లను మనకు భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అనుకూలంగా ఉందా లేదా ప్రతికూలంగా ఉందా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు ముందుకెళ్తున్నట్టయితే మనకున్నటువంటి కరెంట్ అకౌంట్లో జరిగేటువంటి అంశాలు ఏదుందో కాస్త సూక్ష్మంగా పరిశీలించుకున్నట్టయితే కరెంట్ అకౌంట్ అంటే మీన్స్ ఏం చెప్పినకు ప్రస్తుత ఖాతా అంటే ఏంది, ఎగుమతులు దిగుమతులు జరిగేటువంటి వ్యవహారంలో అప్ టు డేట్గా నమోదు చేయడాన్ని ఏమంటే ప్రస్తుత ఖాతా అంటాం. ఈ ప్రస్తుత ఖాతాలో రెండు భాగాలు డివైడ్ అయిందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకటి విజబుల్ అకౌంట్, రెండోది అన్విజబుల్ అకౌంట్గా ఉందని చెప్పడం జరిగింది. విజబుల్ అకౌంట్ మీన్స్ అంటే ఎగుమతి దిగుమతులు అనేది కేవలం భౌతిక రూపంలో జరిగినట్టయితే అలాంటి దాన్ని ఏమంటూ ప్రస్తుత ఖాతాలు ఉన్నటువంటి దృశ్య ఖాతాలు నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే అదృశ్య ఖాతాలో కంటికి కనిపించిన వస్తువుల ఎగుమతులు మరియు కంటికి కనిపించిన వస్తువుల దిగుమతులు ఈ ఖాతాలో నమోదు చేస్తూ ఉంటాం. ఎలాంటి వస్తువులు వస్తాయి దీంట్లో? సర్వీస్ అంటే సేవలకు సంబంధించిన వస్తువులు దీంట్లో వస్తాయి. కంటికి కనిపించిన అభౌతిక వస్తువుల సేవలు దీంట్లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ జరుగుతుంటాయి. తర్వాత ట్రావెలింగ్ అంటే మనకున్నటువంటి పర్యాటకులు విదేశస్తులు మన దేశానికి రావడం కానీ మనకున్నటువంటి పర్యాటకులు ఇతర దేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంటాయి. ఆ జరుగుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయాలు మనకు ఎగుమతులుగా భావించుకోవడం జరుగుతుంది, ఆస్తిగా భావించుకుంటాం. ఒకవేళ మన ఆదాయాలు వాళ్ళకి వెళ్ళినట్టయితే అది మనకేంటంటే ఖర్చు రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ మనకేంటంటే కేవలం ప్రయాణికుల ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సరుకు ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుంటుంది.
ప్రయాణికుల ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు వాళ్ళకి జరిగేటువంటి సేవలు ఇచ్చేటువంటి సేవలు కానీ ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా అందిస్తున్నట్టయితే వాళ్ళకి చెందినటువంటి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే సరుకు రవాణా ఇక్కడి నుంచి అక్కడ సరుకు రవాణా చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమార్గం ద్వారా కానీ లేకుంటే సముద్ర మార్గం ద్వారా కానీ లేకుంటే వాయు మార్గం ద్వారా కానీ నడిచేటప్పుడు ఆ దేశకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలను మనకు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే వాళ్ళకు చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఏదైనా ఇతర దేశ సంస్థలు కానీ IMF కానీ లేకుంటే IBRD కానీ ఏసియా బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఇలాంటి దేశాల దగ్గర నుంచి ఏదైనా అప్పుగా స్వీకరించినట్టయితే వాటికి ఇంట్రెస్ట్ చెల్లించవలసి ఉంటుంది. వడ్డీలు కూడా మనకు అభౌతిక ఖాతాను నమోదు చేయడం జరుగుతుంది. మరొక విషయం మనకి ఏంటంటే ఒకవేళ మనకు వడ్డీ రూపాయలు వచ్చినట్టయితే దీంట్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వం కూడా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అభౌతికంగా కొన్ని వ్యవహారాలు ప్రభుత్వం కూడా చేస్తుంటుంది. సరుకు రవాణా చేసేటప్పుడు చెల్లించేటువంటి చెల్లింపులు కానీ అక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్నప్పుడు చెల్లింపులు కానీ లేకుంటే ఉన్నటువంటి ప్రభుత్వ అండర్లో ఉన్నటువంటి ఈ శాటిలైట్ ఉపయోగించుకున్నట్టయితే వాటి చెల్లించే చెల్లింపులు కానీ జరుగుతుంటాయి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఏదన్నా బహుమానాల రూపంలో కానీ వచ్చినట్టయితే వాటిని కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆ దేశానికి వచ్చేటువంటి ఆస్తిగా భావించుకుంటాం. లేకుంటే ఒకవేళ ఉదారంగా ఎవరైనా డొనేట్ చేస్తున్నట్టయితే ఒక దేశాన్ని మధ్య ఉదారంగా డొనేట్ చేసినట్టయితే అది కూడా ఉన్నటువంటి విదేశీ వ్యాపార చెల్లింపుల విషయంలో మనకు ఎగుమతులుగా నమోదు చేసుకోవడం జరుగుతుంది, ఆస్తిగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎగుమతులు దిగుమతులు కూడా అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు మనకు. ఆ తర్వాత మనకి క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతాలో జరిగేటువంటి వ్యవహారం ఇందాక ప్రస్తుత ఖాతాలో జరిగినటువంటి వ్యవహారాన్ని మూలధన ఖాతాలు సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఆదాయాల వైపు ఉందా లేకుంటే వ్యయం వైపు పద్దు ఎక్కువగా ఉందనేది మూలధన ఖాతాలు మనకు సరి చేసుకోవడం జరుగుతుంది. ఈ మూలధన ఖాతాలు కేవలం సర్దుబాటు ఒకటే కాకుండా ఈ ఆస్తులకు సంబంధించిన పెట్టుబడి సంబంధించిన ఖాతా కాబట్టి దీంట్లో జరిగేటువంటి వ్యవహారాల్లో కొన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మనకి ఏంటంటే ప్రైవేట్ ఫారెన్ లోన్ ఫాలో ఎవరైనా విదేశీ మన సంస్థలు మనకున్నటువంటి భారతీయ పెద్ద సంస్థలు కానీ లేకుంటే వ్యాపారస్తులు కానీ విదేశస్తుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నట్టుగా లేకుండా మనం వేరే వ్యక్తులకు అప్పించినట్టుగా ఆ ప్రైవేట్ దాంట్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే మూమెంట్ ఇన్ బ్యాంకింగ్ క్యాపిటల్ మనకున్నటువంటి బ్యాంక్ యొక్క మూలధనం కూడా తరలి వెళ్ళి అట్నుంచిపోవడం కానీ ఇట్నుంచి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కూడా దీంట్లో నమోదు చేసుకుంటాము. బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయి, మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది. ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఆ దేశానికి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఎందుకోసం అవుతుందంటే మనకున్నటువంటి వ్యవహారాలు మనకేంటంటే మార్పు చెందుతుంటాయి. విదేశీ మారక ద్రవ్యాలు అటు ఇటు మార్పు చెందుతుంటాయి. ఒక దేశాన్ని మార్పు చెందుతున్నట్టయితే మనం జరుగుతుంటాయి. ఒక ఉదాహరణకి అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనం డబ్బులు పంపించాలన్నట్టయితే అక్కడ డాలర్ రూపంలోకి ఉంటుంది, మన దగ్గర రూపాయలు ఉంటుంది కాబట్టి రూపాయలు డాలర్ రూపంలో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. రూపాయలు డాలర్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ దేశంలో ఉన్న కరెన్సీలకు మార్పు చెందించి పంపించాల్సి ఉంటుంది కాబట్టి దానికి కొంత ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి ద్రవ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కొంత మనకు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు భారతదేశానికి ఎగుమతి రూపంలో మనకు వచ్చినట్టయితే ఆదాయం రూపంలో ఒకవేళ ఖర్చు అయినట్టయితే దాంట్లో ఖర్చులో నమోదు చేయడం జరుగుతుంది. ఇంకోటి అఫీషియల్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్. అఫీషియల్గా క్యాపిటల్ కూడా మూలధనం కూడా ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అవుతూ ఉంటుంది అంటే ఒకవేళ మనకున్నటువంటి భారతదేశం ఉన్నటువంటి కంపెనీ యొక్క షేర్స్ కానీ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క షేర్స్ కానీ FDI కానీ ఇతర బ్యాంకులుగా ఇతర విదేశీ సంస్థలు కొనుగోలు చేసినట్టయితే జరిగేటువంటి దాన్ని అఫీషియల్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ చెప్పొచ్చు. కంపెనీ యొక్క వాటాలను ఇతర దేశస్తులు ఒకవేళ FDI రూపంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ లేకుంటే ఇతర రూపంలో కానీ కొనుగోలు చేసినట్టయితే అఫీషియల్గా అధికారికంగా క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ గోల్డ్ మూమెంట్. బంగారం యొక్క నిధులలో కూడా హెచ్చు తగ్గులు రావడం జరుగుతుంది. బంగారం ధర అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. బంగారం ఎందుకంటే ఎక్కువ ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం ధరలలో ఎగుమతి దిగుమతుల దాన్ని బట్టి ధరలలో మార్పు చెందుతుంటుంది. ఎందుకు వస్తాయంటే ఇతర దేశ కరెన్సీ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న డిమాండ్ సప్లైని బట్టి అక్కడ వ్యవహారాలను బట్టి కరెన్సీలో వాల్యూ మార్పు చెందుతుంది కాబట్టి బంగారంలో మార్పు రాదు కాబట్టి బంగారాన్ని స్టాండర్డ్గా తీసుకోవడం జరిగింది. ఈ బంగారంలో విలువలలో కూడా వీటికి ఉండేటువంటి డిమాండ్ని బట్టి
మార్పు చేర్పులు జరుగుతుంటాయి. వాటి ధరలలో మార్పు, అంతర్జాతీయ ధరలలో మార్పు చేర్పులు వచ్చినట్టయితే స్థానికల్లో కూడా బంగారం ధరలలో మార్పు చేర్పు వస్తుంటుంది. వీటి యొక్క మూమెంట్స్ కూడా మనకు క్యాపిటల్ అకౌంట్ నమోదు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే రిజర్వ్ మానిటరీ గోల్డ్ అండ్ ఎస్డిఆర్, విదేశీ మారక నిల్వను నిర్వహిస్తూ అక్కడ రిజర్వ్ బ్యాంక్ అని నిర్వహిస్తుంటుంది. దాంతోపాటు బంగారు నిధులు కూడా నిర్వహిస్తుంటుంది. దాంతోపాటు మనకి ఎస్డిఆర్, మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పత్ర బంగారంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పత్ర బంగారం ఐఎంఎఫ్లో ఉన్నటువంటి ఒక కరెన్సీ, దీనికి ఎస్డిఆర్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్డిఆర్ యొక్క విలువ దీని బంగారంతో స్టాండర్డ్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఒక ఎస్డిఆర్ యొక్క విలువ 0.868 గ్రాముల బంగారానికి ఇది సమానంగా చెప్పుకోవచ్చు. దీంతో మనకేంటంటే ఒక అమెరికా డాలర్లకు భారతదేశ కరెన్సీకి మధ్య మనకేంటంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి విదేశీ వ్యాపారం జరగడం కష్టమవుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీని ఎస్డిఆర్ రూపంలోకి మార్చుకొని అక్కడ ఉన్న కరెన్సీని డాలర్ రూపంలో ఎస్డిఆర్ రూపంలో కొనుగోలు చేసి ఆ తర్వాత మనం వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా వారు ఎస్డిఆర్ రూపంలో ఉన్నటువంటి కరెన్సీని ఐఎంఎఫ్కి ఇచ్చి వాళ్ళ డాలర్లు కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రామాణిక ద్రవ్యం, ప్రపంచ ప్రామాణిక ద్రవ్యంగా ఎస్డిఆర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ విదేశీ వ్యవహారాలు బీఓపీని మనకు విదేశీ వ్యాపార చెల్లింపుల శేష ఖాతాను నమోదు చేసేటప్పుడు 3 రకాల పరిస్థితులు ఏర్పడతాయి. మనకు లెక్క చేసేటప్పుడు బి మీన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ పీటీగా చెప్తాం. ఆర్టీ అంటే ఏంటి అంటే బి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఆర్ మీన్స్ అంటే రెవెన్యూ, టోటల్ రెవెన్యూ ఎంత ఉంది ఒక కాలంలో, నిర్ణీత కాలంలో ఎంత జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే పీటీ అంటే ఎంత పేమెంట్ చెల్లించాలి, ఒక ఏడాది కాలం ఎంత పేమెంట్ చెల్లించాలి. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ పీటీగా చెప్పొచ్చు. ఇలాంటి కండిషన్లో 3 రకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ బి అనేది 0 ఉన్నట్టయితే ఎప్పుడు ఏర్పడుతుంది, మనకు రాబడులు చెల్లింపులు సమానమైనట్టయితే ఆర్టీ మైనస్ పీటీ రెండు కూడా ఒకటే వాల్యూ అంటే 0 ఏర్పడుతుంది. అప్పుడు విదేశీ వ్యాపార చెల్లింపుల శేష ఖాతా అనేది ఏర్పడుతుంది, మనకు సమతౌల్యం ఏర్పడుతుంది. సమతౌల్యం అంటే సేమ్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దాంట్లో పాజిటివ్ ఏర్పడుతుంది. పాజిటివ్ మనకి ఏంటంటే రాబడులు ఎక్కువగా ఉండి చెల్లింపులు తక్కువగా ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే సమతౌల్యం, ఇది మనకు ఏ విధంగా ఏర్పడుతుంది, మిగులు శేషం ఏర్పడుతుంది. మిగులు శేషం ఏర్పడ్డప్పుడు ఇది అనుకూల శేషం, విదేశీ వ్యాపార చెల్లింపు శేషంలో అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాలు మనకి ఏమైందంటే విదేశీ వ్యాపార చెల్లింపు నెగిటివ్ స్లోప్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమైతుంది, రాబడులు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉన్నట్టయితే అలాంటి సందర్భాలు మనకి ఏమైందంటే నెగిటివ్గా ఏర్పడే అవకాశాలు మనకు ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. మనకు భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో 1947 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే 2-3 సందర్భాలు మాత్రమే భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో సమతుల్య శేషం ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతికూల శేషం మాత్రమే ఏర్పడుతుందని చెప్పొచ్చు. భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూలంగా ఉండడానికి గల కారణాలు ఏంది, దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో ఈరోజు మనం పాఠంలో చూద్దాం. భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఇందాక చెప్పినట్టుగానే ఎగుమతులు ఏమో తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ప్రతికూల శేషంగా చెప్పవచ్చు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ప్రతికూలత ఏర్పడ్డట్టయితే ఎట్లా నివారించాలో తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ప్రతికూలత ఏర్పడడానికి కారణాలు మనకి ఏ విధంగా చెప్పొచ్చు. మొదటి కారణంగా డెవలప్మెంట్ స్కీమ్స్. భారతదేశం ఇందాక చెప్పినట్టుగానే భారతదేశం లాంటి దేశాలు, అభివృద్ధి చెందినట్టుగా దేశాలు కానీ ప్రజాస్వామ్య దేశాలు కానీ ముఖ్య కర్తవ్యం మనకేంటంటే ప్రజల యొక్క సంక్షేమం, శ్రేయోరాజ్య స్థాపన చేయాలి. దానికోసం ప్రజల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర దేశస్తుల నుంచి సహాయం తీసుకుంటుంది. ఎందుకోసం అంటే పేద దేశం కాబట్టి ద్రవ్య వనరులు తక్కువగా ఉంటాయి. భారతదేశం యొక్క ప్రజల దగ్గర జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు కూడా పేదరికం, దాంతోపాటు మధ్యతరగతి ప్రజలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ మనకి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి, ఒక రోడ్ నిర్మాణం చేయాలి, హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఈ కాలువలు కానీ కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినట్టయితే, అభివృద్ధి అవస్థాపన సౌకర్యం కల్పించాల్సినట్టే భారతదేశ ప్రభుత్వం దగ్గర ద్రవ్య వనరులు లేనట్టయితే అప్పుడు మనకేంది విదేశీ బ్యాంకుల దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ప్రజాపయోగ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అనేక రకాల పేదరిక నిర్మూలన పథకాలు కానీ ప్రజాపయోగ పథకాలు కానీ చేసినట్టయితే, సబ్సిడీ కానీ ఇవన్నీ ఇచ్చినట్టయితే
అందుకోసం కూడా ప్రభుత్వం దగ్గర ద్రవ్య వనరులు లేని సందర్భాల్లో విదేశీ సంస్థల దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కూడా ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోతుంది. మూలధన ఖాతాలో పెట్టుబడుల ప్రవాహం పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే స్వతహా భారతదేశం దగ్గర శక్తి లేనట్టయితే ఎఫ్డిఐ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వనరులు మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టినట్టయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఒక రోడ్డు నిర్మాణం చేసినట్టయితే కార్యక్రమం ప్రభుత్వం చేసే సందర్భాలు లేక ఇతర సంస్థలకు కూడా టెండర్ ప్రకటించాల్సిన సందర్భం ఏర్పడుతుంది. నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఇతర విదేశీ సంస్థలకు టెండర్ ప్రకటించే పరిస్థితులు కూడా సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత పాపులేషన్ గ్రోత్ భారతదేశం ఎదుర్కొన్నట్టు అతి ప్రధానమైన సంస్థలలో జనాభా పెరుగుదల అతి ముఖ్యమైన సమస్య. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరగడానికి గల ముఖ్య కారణాలలో ఇది చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే జనాభా సుమారుగా మన భారతదేశం 130 కోట్ల జనాభా ఉంది. సుమారుగా మనకి 2% జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టయితే, ఇంత జనాభా పెరుగుతున్నట్టయితే జనాభాతో పాటు మనకి ఏంటంటే వాళ్ళ కోరికలు అవసరాలు కూడా పెరుగుతుంటాయి. డిమాండ్ ఎంత రేట్లో పెరుగుతున్నట్టయితే ఆ పెరుగుతున్నటువంటి డిమాండ్ సరిపడా భారతదేశంలో సప్లై ఉండదు, ఉత్పత్తి ఉండదు. 130 కోట్ల మంది జనాభాకు సరిపడా ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయొచ్చు. ఒకవేళ భారతదేశం ఆహార పదార్థాల మీద ఇంపార్టెంట్ ఇచ్చినట్టయితే ఇతర ఉన్నటువంటి వినియోగ వస్తువుల ఉత్పత్తి ఉండకపోవచ్చు, లేకుంటే టెక్నాలజీ సంబంధించిన వస్తువులు ఉండకపోవచ్చు. వాటిని దిగుమతి చేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల జనాభా పెరుగుదల అనేది చాలా చాలా ప్రమాదకరంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఎందుకు ఎగుమతులు తక్కువైపోయి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తిని మనకున్నటువంటి అవసరాలు తీర్చుకున్నప్పటికీ కూడా సరిపోని సందర్భాల్లో మనం దిగుమతి చేసుకునే సందర్భాలు ఏర్పడుతుంది. అందువల్ల మనకేంది భారతదేశంలో ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరుగుతున్నాయిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే కాస్ట్ ప్రైస్ స్ట్రక్చర్. భారతదేశంలో కానీ లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల వస్తువులు ఉత్పత్తి చేయవలసిన సందర్భాలు ఏర్పడుతున్నట్టయితే ఉత్పత్తి కారకాలు చెల్లించేటువంటి ధరలు పెరిగిపోతున్నాయి. భూమికి చెల్లించే బాటకం కానీ, శ్రమకు చెల్లించే వేతనం కానీ, మూలధనం చెల్లించే వడ్డీలు కానీ ఇవన్నీ కూడా దాంతోపాటు ఏంది ఉత్పత్తిలో ఉపయోగించేటువంటి శక్తి వనరులు కానీ, ఆ తర్వాత రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల దాంతోపాటు ధరలు పెరిగిపోతున్నాయి. భారతదేశం స్వతహాగా ఒక వస్తువును ఉత్పత్తి చేసుకున్నట్టయితే రేట్ ఎక్కువైపోతుంది. దాన్ని దిగుమతి చేసుకోవాల్సినట్టయితే రేట్ తక్కువైపోయి. ఉదాహరణ మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు స్వతహా మనకు టెక్నాలజీ లేదు కాదు మనం ఉత్పత్తి చేసుకున్నట్టయితే దానికి ధర పెరిగిపోతుంది. ధర పెరిగిపోవడం వల్ల తక్కువ ధరకేంది ఇతర వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కానీ, లేకుంటే కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ మనం ఎందుకోసం దిగుమతి చేసుకున్నాం అంటే స్వతహా మనంతలో మనమే తయారు చేసుకోవాలన్నట్టయితే దానికి ఖర్చు ఎక్కువైపోతుంది. అందువల్ల మనకి ఏంటంటే ఎగుమతులు మన స్వతహాగా మనకున్నటువంటి ఎగుమతులు ఉత్పత్తి చేసుకోకుండా ఇతర దేశాలను తక్కువ ఖర్చుతో దిగుమతి చేసుకో సందర్భాలు ఏర్పడుతుంది. అందువల్ల మనకి ఏమవుతుంది అంటే ఇది ఎగుమతులు తగ్గిపోయి దిగుమతి పెరిగిపోతుంది. ఇంకోటి మనకేంటంటే ఎక్స్పోర్ట్ డిమాండ్. మనకున్నటువంటి పరిస్థితి మనకేంటంటే ఎగుమతుల మీద డిమాండ్ తగ్గిపోయింది. ఎగుమతి చేసే వస్తువులు మనకేంటంటే ఇతర అంతర్జాతీయ మార్కెట్లో మన దేశంతో పాటు అనేక దేశాలు కూడా విదేశీ వ్యాపారాలు పాల్గొన్నట్టయితే ఎవరైతే తక్కువ ధరకు ఇస్తారో వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. అందువల్ల మన యొక్క సరుకు మీద డిమాండ్ లేకపోయినట్టయితే ఎగుమతులు తగ్గిపోతాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన భారతదేశం ఒకటే ముడి సరుకులు కానీ ఇతర వస్తువులు మనమే అమ్మం ఎగుమతి చేయం. ఇతర దేశస్తులు కూడా పోటీ పడి ఎవరైతే తక్కువ ధరకు ఇస్తారో వాళ్ళ దగ్గరనే ఇతర దేశస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ వస్తువులు నాణ్యత తక్కువగా ఉన్నా లేకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల కంటే ఇతర దేశ వస్తువులు మన్నికగా ఉన్నటువంటి భావించినట్టయితే భారతదేశ వస్తువులు కొనుగోలు చేయకుండా ఇతర దేశ వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన వస్తువుల యొక్క ఎగుమతుల మీద డిమాండ్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ముఖ్యమైనది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డట్టయితే భారతదేశం మనకి ఏమైందంటే ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడ్డట్టయితే ధరలు పెరిగిపోయి అంతర్జాతీయ మార్కెట్లో కూడా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఎగుమతుల యొక్క వాల్యూ తగ్గిపోతుంది, దిగుమతుల యొక్క వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. మనకు నేచర్ ఫ్యాక్టర్స్ మనకి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుందంటే అనుకూల పరిస్థితి ఏర్పడవు. కరువు రావడం కానీ, లేకుంటే ఫ్లడ్స్ రావడం కానీ, అనేక రకాల సందర్భాలు మనకి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డట్టయితే సరుకు ఉత్పత్తి జరగదు. దీనివల్ల కూడా మనకి ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో మనకు ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోద్ది. ఆ సంవత్సరంలో ఉత్పత్తి తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే
ఎక్కువగా కరువు ఏర్పడి మనకు వాటర్ దొరకక ఉత్పత్తి జరగకపోవచ్చు. మరికొన్ని సందర్భాలు మనకేంటంటే ఫ్లడ్స్ ఎక్కువై మనకేంటంటే ఉన్న సరుకు మొత్తం కూడా ఖరాబ్ కావచ్చు. స్వతహాగా ఉన్నటువంటి పరిస్థితులు మనకేమైందంటే ఉత్పత్తి జరగని సందర్భాలు కూడా జరుగుతుంటాయి. ఇంకోటి మనకేంటంటే బిజినెస్ సైకిల్స్ ఏర్పడతాయి, వ్యాపార చక్రాలు ఏర్పడతాయి. స్వతహాగా మనకేంటంటే వ్యాపారం అనేది ధరల మీద డిపెండ్ అవుతుంది. ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ వ్యాపారస్తులు జరుగుతుంటాయి. వ్యాపారస్తులకు ముఖ్య ఉద్దేశం ఏంది? లాభార్జన జరగాలి. లాభార్జన జరగాలంటే దానివల్ల మనకేంటంటే వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని సందర్భాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సైకిల్ చక్రంలాగా వ్యాపారంలో జరుగుతుంటాయి. ద్రవ్యోల్బణ ఏర్పడినప్పుడు ఉత్పత్తిదారులు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు, ధరలు పెరుగుతూ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేసినట్టయితే ఉత్పత్తి ఎక్కువైపోయి ధరలు తగ్గిపోతాయి. అప్పుడు మనకేంటంటే ద్రవ్యోల్బణ పరిస్థితి మనకి ధరలు తగ్గిపోయి ధరలు మనకేంటంటే కిందికి వచ్చేసి మనకు ధరలు తగ్గిపోయి అంటే వ్యాపారాలు మనకేంటంటే ధరలు తగ్గిపోతాయి, తిరోగమనం అయిపోతుంది. తిరోగమనం అయిపోయిన తర్వాత మనకేంటంటే కొన్ని వ్యాపార సంస్థలు కనుమరుగైపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మనకు ఉత్పత్తి తగ్గిపోయి మనకు ఆర్థిక మాంద్యానికి దాపరిస్తుంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ధరలు తగ్గిపోయి ఉత్పత్తులు లేక అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయి ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మరలా ఉత్పత్తి చేస్తున్నట్టయితే మెల్లగా ధరలు పెరగడం ప్రారంభిస్తుంది, ఆర్థిక పునర్జీవనం అవుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ధరలు ఉచ్చ స్థాయికి వెళ్ళిపోయి ఉత్పత్తి పెరిగిపోయి ధరలు ఎక్కువైపోతుంది. దాన్ని ఆర్థిక సౌభాగ్య దశ భూమి ఏర్పడుతుంది. దీని ద్రవ్యోల్బణ పరిస్థితి అనకుండా ఒక భూమి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సౌభాగ్య పరిస్థితి నుంచి మరలా ఉత్పత్తి ఎక్కువైపోయి వ్యాపార సంస్థలు ప్రవేశించి ఉత్పత్తి ఎక్కువై మరలా ఏమవుతుంది? ధరలు తగ్గిపోతే మరలా మనకి ఏమైందంటే తిరోగమనం ఏర్పడుతుంది. ఆ తర్వాత మనకి ఏమైంది? ఆర్థిక మాంద్యం. ఆ తర్వాత మనకి ఏమవుతుంది? పునర్జీవనం. ఆ తర్వాత ఆర్థిక సౌభాగ్యం. ఈ 4 దశల నుంచి వ్యాపార చక్రాలు మనకు నడుస్తుంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే ఆర్థిక తిరోగమనం ఏర్పడ్డప్పుడు ఉత్పత్తులు ఉండవు కాబట్టి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సౌభాగ్యం ఉన్నప్పుడు మనకు ఎగుమతి చేస్తాం, ఆర్థిక తిరోగమనం ఉన్నప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా వ్యాపార చక్రాలు ఏర్పడుతుంది. తర్వాత క్యాపిటల్ మూమెంట్స్ ఏంటంటే అక్కడ ఉంటే విదేశీ మారక నిల్వలు అమ్మడం కానీ కొనడం కానీ షేర్ మార్కెట్లో జరుగుతుంటాయి. ఇది ఒకేసారి విదేశీ మారక నిల్వలు అక్కడ దేశం తరలిపోయినట్టయితే అప్పుడు కూడా మనకి ఏదంటే మన దేశంలో లోటు ఏర్పడుతుంది. దీనివల్ల కూడా మూలధన ఖాతాలో లోటు జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్స్, సాంఘిక పరిస్థితులు. భారతదేశం యొక్క సాంఘిక పరిస్థితి కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. సాంఘిక పరిస్థితులు భారతదేశం ఉన్నటువంటి కులాలు, మతాలు, వర్గాలు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి అంత స్టేబుల్గా ఉండకపోవచ్చు. దాంతోపాటు ఉన్నటువంటి అక్షరాస్యత తక్కువగా ఉంది. దాంతోపాటు స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది. మూఢనమ్మకాలు, కులాలు, వర్గాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక మతానికి సంబంధించిన వస్తువులు దిగుమతి చేసుకుని ఎంత ధర ఉన్నప్పటికీ కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు పోగొట్టుకో సందర్భాల్లో దిగుమతులు పెరగడం జరుగుతుంది. ఈ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా గ్రామీణ వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది నిరుత్సాహ వాతావరణం కలిగి ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనకేంది దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మనకేంది ఇక్కడ ఉన్నట్టు రాజకీయ పరిస్థితులు. ఎప్పుడైనా సరే రాజకీయ పరిస్థితి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అనేక పరిశ్రమలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రాజకీయంగా స్టేబుల్ కండిషన్స్ ఏర్పడాలి. ఎప్పుడైతే రాజకీయంగా స్థిర పరిస్థితులు ఏర్పడవో అంతర్జాతీయ మార్కెట్లో లోటు పెరగడానికి అవకాశం ఉంటుంది. స్థిర గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వాల దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ స్థిర ప్రభుత్వాలు ఏర్పడాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో స్థిర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే 5 సంవత్సరాల కాలంలో స్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర కానీ రాజకీయ ఒడిదుడుకులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు వాళ్ళకు సంబంధించిన ఆలోచనతోటి విదేశీ వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు తరలిపోవడం కానీ లేకుంటే ఇతర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా మనకు అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రదర్శన ప్రభావం. దీన్ని డ్యూసెన్బెర్రీ గారు చెప్పడం జరిగింది. డ్యూసెన్బెర్రీ గారు ప్రదర్శన ప్రభావం ద్వారా మనకు అంతర్జాతీయ మార్కెట్లో అభివృద్ధి చెందినటువంటి దేశాల వస్తువులకు అనుకరణ గురి కావడం జరుగుతుంది. దీనివల్ల మనకేంటంటే ఈ విదేశీ వస్తువుల మోజులో పడి మనకు ఆ అనుకరణని అనుసరిస్తుంటాం. దీనివల్ల మనకేంది విదేశీ వ్యాపారంలో దిగుమతులు పెరగడం జరుగుతుంది. సహజంగా మనకేంటంటే అనుకరణ ఎక్కువగా చేయడం జరుగుతుంది.
అనుకరణ చేయడం వల్ల విదేశస్తులు ఏదైతే ఉపయోగించిన వస్తువులు ఉన్నాయో మనం కూడా అదే రకంగా వస్తువులు ఉపయోగించినటువంటి ఆ ప్రదర్శనకు గురి అవ్వడం జరుగుతుంది. దీనివల్ల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో మనకు లోటు పెరుగుతుంది. మన భారతదేశ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో కాస్మెటిక్స్ కానీ ఇక్కడ సంబంధించిన వస్తువులు ఎక్కువగా దిగుమతి అవుతుంది. ఈ ప్రదర్శనకు గురి కావడం జరుగుతుంది. ఆ కాస్మెటిక్ సంబంధించిన వస్తువులే సుమారుగా 10% ఈ వస్తువులు దిగుమతి చేసుకునే సందర్భాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాల లోపాలు పెరుగుతున్నాయి. ఇక్కడ నిరుత్సాహం ఉన్నటువంటి మార్కెటింగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెటింగ్ పరిస్థితులు మార్కెట్ ఉన్న డిమాండ్ సప్లై ఉంటాయి మనకు. కానీ ఇక్కడ మార్కెట్ పరిస్థితుల్లో డిమాండ్ కానీ సప్లై కానీ నిరుత్సాహ పరిస్థితి ఉంటుంది. ఉదాహరణ మనకి ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి శక్తులు మధ్య ధరలు ప్రవేశించడం కానీ ఇక్కడ ఉన్న శక్తులలో అంచనా వేయలేకపోవడం కానీ దీనివల్ల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉత్పత్తి చేయాలన్నటువంటి వ్యక్తులు కూడా ఉత్పత్తి చేయలేకపోతుండ్రు. నష్టాలు ఉన్నటువంటి సందర్భాలు భరించినటువంటి సందర్భాలు జరుగుతుంటాయి. ఇది సహజంగా మనకు వ్యవసాయ రంగంలో జరుగుతుంటాయి. వ్యవసాయ రంగంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి చెందకపోవడం కానీ వ్యవసాయ పరపతి సరిగ్గా అందించలేకపోవడం కానీ ఇవన్నీ జరగకపోవడం మనకి ఏంటంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో దిగుమతులు వాటా అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మనకేంటంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరగడానికి గల కారణాలుగా చెప్పవచ్చు. ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరుగుతున్నట్టయితే ఈ లోటును నివారించడానికి ప్రభుత్వం చేసేటువంటి రెమెడీస్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి పరిశీలిస్తూ వద్దు. మనకు మొదటిగా రెమెడీ మనకేంటంటే ముఖ్యమైనటువంటి ఇందాక కారణం మనకేం చెప్పినాం, జనాభా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుందని చెప్పినాం. జనాభాను సాధ్యమైనంతగా తగ్గించినట్టయితే ఆటోమేటిక్ మనకేంటంటే దిగుమతులు తగ్గిపోతాయి. మనకున్నటువంటి మాల్తస్ జనాభా సిద్ధాంతం ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే ఆహార పదార్థాలు అంకశ్రేణిలో పెరుగుతుంటే ఆహార పదార్థాలు కానీ వాళ్ళ సంబంధించిన అవసరాలు కానీ అంకశ్రేణిలో పెరుగుతున్నాయి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. జనాభాను సాధ్యమైనంతగా తగ్గించినట్టయితే దాంతోపాటు మనకి ఏంటంటే పెరుగుదల తగ్గిస్తున్నట్టయితే ఆటోమేటిక్ మనకి ఏంటంటే అవసరాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మన భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి 1951 జనాభా లెక్కల ప్రకారం మన జనాభా అనేది 33 కోట్లుగా ఉన్నట్టయితే అది సుమారుగా ఇప్పుడున్నటువంటి 2011 జనాభా లెక్కలలో అధికారికంగా 121 కోట్లు పెరిగింది. అనధికారికంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 135 కోట్లకు పెరగడం జరిగింది. జనాభా ఇంత పెరిగింది. స్వతంత్రం వచ్చినట్టుగా 1950లో ఉన్నట్టు 30 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు 130 కోట్ల జనాభా పెరిగింది. సుమారుగా 100 కోట్ల జనాభా అదనంగా పెరిగింది. ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు సరిపడినటువంటి వనరులు మన దగ్గర సరిగ్గా లేవు, అందుబాటులో లేకపోవడం వల్ల ఆ వనరులు ఉన్నప్పటికీ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల మనకు దిగుమతులు పెరుగుతున్నాయి. అందువల్ల మనకి ఏంటంటే పెరుగుతున్నటువంటి జనాభాను సాధ్యమైన త్వరగా తగ్గించుకోవాల్సిన సందర్భాలు ఏర్పడుతుంది. జనాభా పెరుగుదల ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో పెరుగుదల మనకేమైందంటే తగ్గిపోవడం జరుగుతుంది. మనకు ఇంకో ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ మనకున్నటువంటి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో డాలర్ తోటి రూపాయి మారక విలువ అనేది సాధ్యమైనంత ఫ్లెక్సిబుల్గా ఉంచాలి. పాక్షిక రూపాయి మార్పిడి విధానం చేయాలి. ఆర్బీఐ మనకు పాక్షిక రూపాయి మార్పిడి విధానం ద్వారా అధికారికంగా ఇదివరకు ఎటువంటి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో మనకు 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఇదివరకు ఆర్బీఐ విదేశీ మారక నిల్వలను తీసుకునేది. ఆ తర్వాత మనకేంది విదేశీ మారక నిల్వలో ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ రావడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే విదేశీ మారక నిల్వలు ఎవరైతే తీసుకొచ్చినట్టయితే అది ఆర్బీఐ కేవలం 40% అధికారిక రేటు ప్రకారం స్వీకరిస్తుంది. ఆ 60% వాళ్ళకు ఓపెన్ మార్కెట్ వదిలేయడం జరుగుతుంది. విదేశీ మారక నిల్వలో ఎవరైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఓపెన్ మార్కెట్లో వాళ్ళ డాలర్లు కానీ విదేశీ మారక నిల్వలు కానీ అమ్ముకునే స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ అధికారికంగా మాత్రం తప్పనిసరిగా లెక్కలు మాత్రం తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ఎవరికి అమ్ముతున్న విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకేంటంటే మనకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ మనకు పెంచాల్సి ఉంది. ఎగుమతి ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఎగుమతి లాభదాయకంగా ఉంటుందో ఆ ఎగుమతిని పెంచాల్సి ఉంది. దాంతోపాటు మనకి ఎగుమతి ప్రోత్సాహ విధానానికి అందించాలి. ఎగుమతి ప్రోత్సాహ విధానాన్ని అందించడం కోసం ఒకవేళ విదేశీ వ్యాపారంలో ఒకవేళ నష్టం వాటిల్లితే ఎగుమతిదారులకు నష్టం వాటిల్లకుండా ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా ఎగుమతి విధానాన్ని స్వీకరించడం జరిగింది. 1991 పారిశ్రామిక విధాన తీర్మానాల్లో ఒకవేళ నీకు నగదు పరిహార పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ప్రకారం ఒకవేళ ఎగుమతిదారులు ఒకవేళ ఎవరైనా నష్టం వాటిల్లినా
దీనివల్ల మనకి ఏంటంటే ఎగుమతిదారులు మరలా ఎగుమతి చేయరు కాబట్టి ఎగుమతిదారులకు ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. లాభాలు వస్తే ప్రభుత్వం తీసుకోదు, కానీ ఒకవేళ నష్టాలు వాటిల్లినట్టయితే ఆ నష్టాలు ప్రభుత్వమే స్వీకరిస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే డంపింగ్ మీన్స్ అంటే ఇది మనకున్నటువంటి విదేశీ వ్యాపారంలో జరిగేటువంటి స్వదేశంలో ఒక వస్తువుకు ఎక్కువ ధరకు విదేశాలు తక్కువ ధరకు విధానాన్ని డంపింగ్గా చెప్తాం. దీనివల్ల మనకి ఏంటంటే స్వదేశంలో ఆ వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ స్వదేశంలో ఎవరు కూడా కొనుగోలు చేయరు. విదేశీ మార్కెట్లో ఆ వస్తువు తక్కువ ధరకు ఉండే వరకు డిమాండ్ సూత్రం ప్రకారం ఏ వస్తువుకి అయితే ధర తక్కువగా ఉంటుందో దాని యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఎగుమతులు పెరగడానికి అవకాశంగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే డంపింగ్ వలన మనకు విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే డంపింగ్ అనేది మన ఒక్కలే కాకుండా విదేశస్తులు కూడా చేసినట్టయితే డంపింగ్ చేయడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. నెక్స్ట్ మనకి ఏంటంటే దిగుమతులను తగ్గించుకోవాలి. దిగుమతి మీద సుంకాలు పెంచడం కానీ దిగుమతి మీద ఆంక్షలు పెంచినట్టయితే దానివల్ల మనకి ఏంటంటే దిగుమతులు తగ్గిపోతాయి. దిగుమతి మీద మారిటోరియం విధించినట్టయితే అనవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోకూడదు. దాంతోపాటు మనకి ఏంటంటే అతి ముఖ్యమైనదంటే అనుత్పాదక వ్యయాలు చేయకూడదు. రాజకీయ నాయకులు కానీ లేకుంటే ఇతర సంస్థలు కానీ అనుత్పాదక వ్యయాలు చేసినట్టయితే దీనివల్ల ఏంటంటే విదేశీ మారకనలు తగ్గిపోతుంది. అనవసరమైనటువంటి వ్యయాలు చేయకూడదు. ఉత్పాదక కార్యక్రమాల కోసం మాత్రమే అప్పులు చేయాలి. ఆ ఉత్పాదక కార్యక్రమాల కోసం మాత్రమే చేసినట్టయితే ఒక ఏడాది కాకుండా మరొక ఏడాది ఉత్పత్తి వస్తుంది. అనుత్పాదక కార్యక్రమాల మీద, స్కీమ్ల మీద లేకుండా ప్రజోపయోగ కార్యక్రమాల మీద చేసినట్టయితే దీనివల్ల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే టారిఫ్ సుంకాలు ఎగుమతి సుంకాలు తగ్గించుకోవడం, దిగుమతి సుంకాలను పెంచినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే విదేశీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఎగుమతులు పెంచుకొని దిగుమతులు పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకో డివాల్యుయేషన్, మూల్య ఇనీకరణ చేయడం వల్ల అంటే అధికారికంగా ఓపెన్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో మన యొక్క రూపాయి విలువను తగ్గించడాన్ని ఏమంటాం మూల్య ఎన్నికని చెప్పొద్దు. దీనివల్ల మనకి ఏమైందంటే అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ మనకేం తగ్గించుకున్నాం కాబట్టి రేటు మనకేందా వాల్యూ తగ్గించుకున్నట్టయితే రేటు మనకు తగ్గిపోతుంది. విదేశీ వస్తువులు వెళ్ళినట్టయితే మన యొక్క వస్తువుకు ధర తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు ఏంది ఎక్కువ కొనుగోలు చేయగలుగుతుంది. ఆ తర్వాత దిగుమతి చేసుకునే వస్తువు ధర ఏమైతే పెరిగిపోతుంది. మన రూపాయి విలువ మనం తగ్గించుకున్నాం కాబట్టి ధర పెరుగుతుంది. ధర పెరిగే వరకల్లా దిగుమతి తగ్గిపోతుంది. దేర్ఫోర్ విదేశీ వ్యాపారంలో మూల్యనీకరణ వల్ల మన యొక్క వస్తువు యొక్క ధర పెరుగుతుంది. ఇది మనకు విదేశీ అంతర్జాతీయ మార్కెట్లో ఇది తగ్గుతుంది. దీనివల్ల మనకేంది విదేశీ వ్యాపారం మనకి ఏమవుతుంది అంటే ఎగుమతులు పెరిగిపోతాయి. ఆ దిగుమతుల యొక్క ధరలు ఏమైతే పెరగడం వల్ల మనకేంది విదేశీ వ్యాపారాల్లో ఎగుమతులు పెరిగితే దిగుమతులు అనేది తగ్గడం జరుగుతుంది. ఆ తర్వాత మనకేంటంటే వ్యయాలు తగ్గించుకోవాలి. సాధ్యమంతరకు వ్యయాలు తగ్గించుకున్నట్టయితే ఎలాంటి వ్యయాలు ఇందాక చెప్పినటువంటి అనుత్పాదక వ్యయాలు కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నట్టయితే అలాంటి వ్యయాలు తగ్గించుకున్నట్టయితే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకేంటంటే పోటీతత్వం పెంచుకోవాలి. భారతదేశ విదేశీ వ్యాపారం పెంచుకున్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో మనకేంది పోటీతత్వం పెరుగుతున్నట్టయితే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అనేది లోటు అనేది సాధ్యమైనంత మనకైంది తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు జనాభా నియంత్రణ అనుత్పాదక వ్యయాలు జరుగుతుంది. తర్వాత మనకి కోటాలు ఏంది పెంచాలి. కోటాలు మనకు ఉందంటే దిగుమతి కోటాలు కానీ నిర్ణయించాలి. ఎగుమతి కోటాలు కానీ దిగుమతి కోటాలు కానీ నిర్ణయించినట్టయితే మానిటరీ విధించినట్టయితే అనవసరంగా విదేశీ వస్తువుల ఉత్పత్తి తగ్గిపోతుంది మన దేశంలో. కాబట్టి మనకి ఏంటంటే కోటాలు అనేది నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత దిగుమతి కోటాలు కానీ దిగుమతి సుంకాలు కానీ ఇచ్చినట్టయితే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకు విదేశీ వ్యాపారంలో జరిగినటువంటి డిసీక్విలిబ్రియం జరగడానికి కారణాలు, దాని నివారణ చర్య అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అనేది ఖాతా అనేది ఏ విధంగా ఉంటుందనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషాలు నమోదు చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఖాతా ఒకసారి పరిశీలించండి. ఒక్కసారి మీరు గమనియండి. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషాలు నమోదు చేసినటువంటి ఖాతా ఏ విధంగా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇప్పుడున్నటువంటి ఖాతాలో ఎడం వైపున మొత్తం ఆదాయాలుగా, కుడివైపున మొత్తం ఏంది ఖర్చులుగా నమోదు చేయొచ్చు. ఎడం వైపునటువంటి ఎటువంటి పట్టిక గమనియండి. మీకు ఎడం వైపునటువంటి ఖాతా రూపంలో ఇక్కడ మొత్తం ఏంది ఎగుమతులు,
ఆ తర్వాత మనకి కుడివైపున మొత్తం ఏంది దిగుమతులుగా నమోదు చేయడం జరిగింది. ఇందాక చెప్పిన ఫస్ట్ ఏం చెప్పినాము, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అనేది 2 రకాలు డివైడ్ అయింది. ఒకటి ప్రస్తుత ఖాతా, రెండోది మూలధన ఖాతాగా నమోదు చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రస్తుత ఖాతాలో జరిగేటువంటి వ్యవహారాలు చూడండి. ప్రస్తుత ఖాతాలో 2 రకాల ఖాతా అని చెప్పిన. ఒకటి మనకేంది దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా. దృశ్య ఖాతా అంటే మనకేంది కంటికి కనిపించే వస్తువుల ఎగుమతులు, కంటికి కనిపించే వస్తువుల దిగుమతులు. ఎంత అమౌంట్ ఎగుమతి చేస్తున్నాము, ఎంత అమౌంట్ దిగుమతి చేసుకుంటున్నామో దీంట్లో నమోదు చేయడం జరుగుతుంది. కేవలం దృశ్య ఖాతాలో మాత్రమే అకౌంట్ క్లియర్ చేస్తే కంటికి కనిపించే వస్తువుల ఎగుమతులు మరియు కంటికి కనిపించే వస్తువుల దిగుమతుల దగ్గర మాత్రమే అకౌంట్ను క్లియర్ చేసినట్టయితే ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాన్ని BOT అంటాం, వాణిజ్య శేషము. అంతర్జాతీయ వాణిజ్య శేషం మీన్స్ అంటే BOT, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మీన్స్ అంటే అంతర్జాతీయ మార్కెట్లో కేవలం వస్తువుల ఎగుమతులు, కంటికి కనిపించే వస్తువుల ఎగుమతులు అండ్ కంటికి కనిపించే వస్తువుల దిగుమతులు మాత్రమే ఉన్నట్టయితే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా చెప్పొచ్చు. ఆ తర్వాత ఖాతా ముందుకెళ్తున్నట్టు ప్రస్తుత ఖాతాలో మరొక విభాగం ఏంది అదృశ్య ఖాతా. అదృశ్య ఖాతాలో కంటికి కనిపించని వస్తువుల ఎగుమతులు, కంటికి కనిపించని వస్తువుల దిగుమతులు. అవి ఏ విధంగా ఉంటాయి? ఇందాక చెప్పినట్టుగానే ఒకటి బీమా, బ్యాంకింగ్, పర్యటన, సాంకేతిక పరిజ్ఞానం, వడ్డీలు, బదిలీ సంపాదన, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత కానుకలు, ఇవన్నీ కూడా మనకు ఈ దీంట్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దిగుమతులు కూడా సేమ్ అదేవిధంగా బ్యాంకింగ్, బీమా, సాంకేతిక పరిజ్ఞానం, వడ్డీలు, బదిలీ సంపాదన, కానుకలు కానీ లేకుంటే ఇతరున్నటువంటి ఏది బదిలీ సంపాదన రూపంలో వచ్చేటువంటి ఏది మనకున్నటువంటి సంపాదన కానీ వీటికి నమోదు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకేందంటే చెప్పవచ్చు మనకు. ఆ తర్వాత మనకేందంటే ప్రస్తుత ఖాతాలో జరిగినటువంటి వ్యవహారాన్ని మూలధన ఖాతాలో మనకు క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత ఖాతాలో ఎగుమతుల వైపు ఎక్కువగా ఉందా, దిగుమతుల వైపు ఎక్కువగా ఉందన్నటువంటి ఖాతాలో నమోదు చేసినటువంటి వ్యవహారం మొత్తం ఈ విధంగా ఇక్కడ నమోదు చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా కింద ఉన్నటువంటి వ్యవహారాలు బ్యాలెన్స్ షీట్ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటే బ్యాలెన్స్ షీట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మూలధన ఖాతాలు జరిగేటువంటి వ్యవహారాలు మొత్తం కూడా ఇక్కడ నమోదు చేసుకుంటాం. దీర్ఘకాలం వచ్చినటువంటి బంగారం ఉన్నటువంటి విదేశీ మార్గ నిల్వలు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి రాబడులు కానీ, ఆ తర్వాత పెట్టుబడి వనరులు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి వనరులు కానీ, FDI రూపంలో వచ్చేటువంటి వనరులు కానీ, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జరుగుతుంది. ఆ సేమ్ ఇదే రకంగా కూడా ఖర్చులలో కూడా నమోదు చేయండి. బ్యాంకు ఒకవేళ బంగారం అమ్మినట్టయితే బంగారం అమ్మడం కానీ, దీర్ఘకాలికంగా స్వల్పకాలికంగా వచ్చేటువంటి కానీ నిధులు కానీ, ఆ తర్వాత FDIలు అమ్మడం ద్వారా వచ్చేటువంటి కానీ వాటి ద్వారా వచ్చేటువంటి నిధులు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత విదేశీ వ్యాపార చెల్లింపుల శేష ఖాతాల మొత్తం వ్యవహారాన్ని ఒక ఏడాది కాల జరిగిన వ్యవహారాన్ని మొత్తం కూడా ఈ ఆదాయాల వ్యయాలు కూడా ఈ పద్ధతులను నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆదాయాల యొక్క మొత్తం ఎంత ఉంది, వ్యయాల మొత్తం ఎంత ఉందో నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మనం బ్యాలెన్స్ షీట్ అని చేయడం జరుగుతుంది. దీనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉన్నట్టే దాన్ని అనుకూల శేషంగా చెప్పవచ్చు. ఎగుమతులు దిగుమతులు కూడా సమానంగా ఉన్నట్టయితే మనకంటే సమతుల్య శేషంగా చెప్పవచ్చు. ఒకవేళ ఎగుమతులు తక్కువైపోయి దిగుమతులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎగుమతుల వాల్యూ అనేది తక్కువగా ఉండి దిగుమతుల వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ప్రతికూల శేషంగా చెప్పవచ్చు. దిగుమతుల వాల్యూ ప్రతికూల శేషం ఉండడానికి గల అనేక రకాల కారణాలు ఇందాక చెప్పడం జరిగింది. జనాభా ఎక్కువగా ఉండడం కానీ, లేకుంటే మనకున్నటువంటి అనుత్పాదక వ్యయాలు చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, లేకుంటే దిగుమతులు పెరగడం కానీ, కాస్మెటిక్స్ పెరగడం కానీ, ఇవన్నీ ప్రదర్శన ప్రభావం వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, ఆ రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఏర్పడడం వల్ల కానీ వీటి వల్ల దిగుమతులు పెరగడం జరుగుతుంది. ఈ దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచాల్సినట్టయితే ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవాలి. వ్యాపార చక్రాలు సాధ్యమైనంతగా కంట్రోల్ చేయాలి. ప్రభుత్వమే కొన్ని విషయాల్లో ప్రభుత్వ అధికారికంగా పూనుకొని ధరలు పెరుగుతుండా ఆపాలి. ఎగుమతులను నియంత్రించాలి. సుంకాలు కానీ పెంచినట్టయితే దిగుమతి సుంకాలు పెంచినట్టయితే దీనివల్ల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూల శేషం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకున్నటువంటి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రతికూల పెరగడానికి గల కారణాలను ఆ తర్వాత నివారణ చర్యలుగా చూడవచ్చు.